బ్లూ షర్ట్ గాయ్ నిన్నే. సో ఈ మొబైల్ అయితే స్టార్ ప్లేయర్ ఆఫ్ దిస్ వీడియో. అప్డేట్స్ దగ్గర ఒక చిన్న డౌన్ సైడ్ ఉంది, ఎందుకంటే ఇది ఓన్లీ 2 years అప్డేట్స్ ఇస్తుంది. మొబైల్ కోసం మీరు ఎండ్ దాకా అయితే చూడండి. ఈ ఖచ్చితంగా వర్తి ఫోనే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. అందుకే మీ ప్రతి రూపాయికి వర్త్ కలిగించే ఫోన్స్ అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. గేమింగ్ ఫోన్స్ తో పాటు ఆల్రౌండర్ ఫోన్స్ దాకా అన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు నా పేరు రోహిత్, వెల్కమ్ టు బియాండ్ ఆర్డినరీ టెక్ సింప్లీ బాట్. ఫస్ట్ మొబైల్ రీసెంట్ గా లాంచ్ అయిన iQOO Z9s Pro 5G రీసెంట్ గా లాంచ్ అయింది కాబట్టి ఇది Snapdragon 7 Gen 3 తోటి వస్తుంది. 6.67 inch కర్వ్డ్ డిస్ప్లే తోటి వస్తుంది. ఇది AMOLED డిస్ప్లే అండ్ రిఫ్రెష్ రేట్ చూసుకున్న మనకి 120 Hz ఉంటుంది. అండ్ ద గుడ్ థింగ్ ఈస్ 4500 nits పీక్ బ్రైట్నెస్ తోటి వస్తుంది. అండ్ ఇది బాక్స్ లో మనకి 80 watt చార్జర్ బ్రిక్ తోటి వస్తుంది. ఆ 80 watt చార్జర్ బ్రిక్ తోటి మనం 5500 mAh బ్యాటరీని త్వరగా రీఛార్జ్ చేసుకోవచ్చు. IP64 రేటింగ్తో పాటు కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ సోనీ AI కెమెరాతో పాటు అందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో పాటు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది. సో iQOO, ఒప్పో, వివో ఇవన్నీ మనకి ఫన్ టచ్ OS తోటే వస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి ఫన్ టచ్ OS 14 తోటి వస్తుంది అండ్ Android 14 తోటి వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ అప్డేట్స్ చూసుకున్నా మనకి 2 years Android అప్డేట్స్, OS అప్డేట్స్ అంటారు కదా, అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. 24,998 రూపీస్, 25,000 బిలోనే ఉంది. ఐ మీన్ 2 రూపీస్ తక్కువ. బట్ మీ దగ్గర ICICI ఆర్ HDFC క్రెడిట్ కార్డ్ ఉంటే, డెబిట్ కార్డ్ అయినా పర్లేదు, అంటే కార్డ్స్ చెక్ చేసుకోండి, అందులో 2000 డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో ఇవైతే మీరు చెక్ చేసుకోవాలి, నేను చెప్పేటప్పుడు ఉంటుంది డిస్కౌంట్. సో మీరు కొనేటప్పుడు అయితే చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ సేల్ అప్పుడు అయితే ఇంకా తగ్గొచ్చు. రెండో మొబైల్ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ Snapdragon 7s Gen 2 తోటి వస్తుంది. డిస్ప్లే చూసుకున్నా కానీ మనకి 6.7 inch ఫుల్ HD ప్లస్ డిస్ప్లే తోటి వస్తుంది. PLED డిస్ప్లే తోటి వస్తుంది. ఇది ఒకటి కొంచెం డౌన్ సైడ్, బట్ 144 Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. 10,000 బడ్జెట్ నుంచి 25,000-30,000 బడ్జెట్ దాకా చూసుకున్నా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది కామన్గా ఇస్తున్నారు. అది కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఈ 50 మెగాపిక్సెల్ అనేది కామన్గా ఉన్నా కూడా బడ్జెట్ బట్టి సెన్సార్ మారుతుంటుంది, అంటే సెన్సార్ క్వాలిటీ మారుతుంది. దాన్ని బట్టి ఇమేజ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది మనకి. సో ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది. దీనితో పాటు మనకి 5000 mAh బ్యాటరీ అండ్ 68 watt ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. అండ్ బ్రిక్ కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. అండ్ IP68 రేటింగ్ ఉంది. సో మనకి కొంచెం వాటర్ రెసిస్టెంట్ అనేది బాగుంటుంది. ఇందులో మనకి Android 14 తోటి వస్తుంది. అండ్ అప్డేట్స్ చూసుకున్న 3 years OS అప్డేట్స్ వస్తుంది అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుంది. మంచి విషయం ఇది. అండ్ ప్రైస్ చూసుకున్నా కూడా మనకి 22,999 ఉంది. ఒకవేళ మీ దగ్గర యాక్సిస్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, -1500, అంటే ఒక 1500 ఆఫ్ అయితే ఉంది. సో చెక్ చేసుకోండి, ఈ క్రెడిట్ కార్డ్ ఇవన్నీ చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి బ్యాంక్స్ కూడా మారుతుంటాయి. మీరు కొనే టైంకి ఏ బ్యాంక్ ఉందో ఖచ్చితంగా చెక్ చేసే తీసుకోండి. కూపన్స్ కూడా ఉంటుంటాయి అప్పుడప్పుడు. ఇప్పటిదాకా 2 మొబైల్స్ 25,000 బిలో చెప్పాను కదా, ఇది ఒక 1000 ఎక్కువ 26,000లో ఉంటుంది. సో ఈ మొబైల్ అయితే స్టార్ ప్లేయర్ ఆఫ్ దిస్ వీడియో. ఈ మొబైల్ కోసం మీరు ఎండ్ దాకా అయితే చూడండి. ఈ ఖచ్చితంగా వర్తి ఫోనే. సో థర్డ్ మొబైల్ వచ్చేసరికి Vivo T3 Pro 5G. ఇది మనకి Snapdragon 7 Gen 3 చిప్సెట్ తోటి వస్తుంది. 6.77 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ రిఫ్రెష్ రేట్ చూసుకున్న మనకి 120 Hz ఉంటుంది. అండ్ 4500 nits పీక్ బ్రైట్నెస్ తోటి వస్తుంది. అండ్ ఇది కెమెరా చూసుకున్న మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో పాటు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 80 watt ఛార్జింగ్ బ్రిక్ తోటి వస్తుంది. సో ఆ ఛార్జింగ్ బ్రిక్ తోటి మనకి 5500 mAh బ్యాటరీని క్విక్ గా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అప్డేట్స్ దగ్గర ఒక చిన్న డౌన్ సైడ్ ఉంది, ఎందుకంటే ఇది ఓన్లీ 2 years అప్డేట్స్ ఇస్తుంది. అంటే OS అప్డేట్స్ 2 years ఇస్తుంది అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తుంది. అంటే 3+4 ఉండాల్సింది. అండ్ ప్రైస్ చూసుకున్నా కూడా మనకి 24,999 ఉంది. దీని మీద ఇప్పుడు ఎలాంటి ఆఫర్స్ లేవు కాబట్టి నేను ఏమంటానంటే, ఇన్ కేస్ మీకు వివోలో తీసుకోవాలనిపిస్తే స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి, తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ సేల్లో చూడండి, సేల్లో బాగా డిస్కౌంట్స్ ఏమైనా వస్తే, ఒక మంచి ప్రైస్ ఏమైనా వస్తే తీసుకోండి. లేదంటే ఇప్పుడు నేను చెప్పే ఫోన్స్ ఉన్నాయి కదా వేరేవి, అందులో కూడా చెక్ చేయండి, బాగానే ఉన్నాయి. ఏ బ్లూ షర్ట్ గాయ్ నిన్నే. హలో బ్లూ షర్ట్ నిన్నే. హలో, నువ్వు గేమ్స్ బాగా ఆడతావు కదా, అందుకే నీకోసం ఒక మంచి గేమింగ్ ఫోన్ గురించి చెప్తాను. అదే పోకో X6 Pro 5G. సో ఈ 25,000 బిలోలో ఈ ఒక్క మొబైల్లో ఉన్న ప్రాసెసర్ అనేది కొంచెం పవర్ఫుల్గా ఉంది, ఎందుకంటే ఇందులో మనకి MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ ఇది మనకి 6.67 inch AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. సో గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా ఆ కలర్స్ అనేవి బాగానే ప్రొజెక్ట్ చేస్తుంది, ఎందుకంటే రిఫ్రెష్ రేట్ కూడా మనకి ఇందులో 120 Hz తోటి వస్తుంది. అండ్ బ్యాటరీ కూడా మనకి 5000 mAh తోటి వస్తుంది. ఏంటన్నా గేమింగ్ ఆడుతున్నాం 5000 అంటున్నారు కదా, 67 watt ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఇందులో అయితే. సో ఓకే, మోడరేట్గా ఇప్పుడున్న ఛార్జింగ్ స్పీడ్స్ తోటి చూసుకుంటే ఓకే 67 watt అనేది బాగానే ఇస్తుంది స్పీడ్గానే. అండ్ ఇది మనకి Xiaomi హైపర్ OS తోటి రన్ అవుతుంది. అదే MI ఫోన్స్లో ఇలా ఉంటుంది, రెడ్మీ ఫోన్స్లో ఆ OS తోటి రన్ అవుతుంది. అండ్ Android 14 తోటి వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో
ఇది ఎంత ఎంఐదైనా కానీ బ్లోట్వేర్ అనేది కొంచెం ఉంటుంది. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఒకవేళ మీకు బ్లోట్వేర్ లైట్గా ఉన్న గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి, ఈ బడ్జెట్లో మంచి పవర్ఫుల్ చిప్సెట్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. కెమెరా కూడా యావరేజ్ అని చెప్పాను కదా, యావరేజ్ ఉంటుంది అది. ఇన్ని బ్లోట్వేర్ ఉన్నా కానీ మనకి ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్తో పాటు 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి కదా, అవి వస్తున్నాయి. అండ్ 23,999 రూపీస్ ఈ ప్రైస్ ఈ మొబైల్ది. బట్ మీ దగ్గర ఐసిఐసిఐ ఆర్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉంటే, డెబిట్ కార్డ్ కూడా ఉంది ఇందులో, ఒక 1000 అయితే ఆఫ్ ఉంటుంది. సేల్ కోసం వెయిట్ చేయండి, ఇంకా తగ్గొచ్చు, ఎందుకంటే నియర్ వస్తుంది, తొందరగానే వస్తుంది అది. హే సామ్సంగ్ ఫ్యాన్ బాయ్స్, సామ్సంగ్లో FA కాదు, మనకి సామ్సంగ్ F55 5G కూడా ఉంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 1 చిప్సెట్ తోటి వస్తుంది. సో సామ్సంగ్ ఏంటంటే చిన్న చిప్సెట్ ఉన్న ఆ UI ఉంటుంది కదా, 1 UI, దాంతో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఆ UI అన్నాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకి చిప్సెట్ మాత్రమే కాదు, ఆ కెమెరా ఉంటుంది కదా, ఆ ఇమేజ్ క్వాలిటీ అనేది కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది అందులో కూడా, అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్తో పాటు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. సో అన్నిట్లలో కొంచెం టెంప్లెట్గా 2 మెగాపిక్సెల్ ఇస్తుంటారు, కానీ ఇందులో కొంచెం ఆ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అనేది కొంచెం యూజ్ అయితే చేసుకోవచ్చు, మంచి షార్ట్స్ అయితే వస్తాయి. ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు. ఇందులో మనకి 6.7 inch డిస్ప్లే తోటి వస్తుంది, అది సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ రిఫ్రెష్ రేట్ చూసుకున్నా కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. 5000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది ఇందులో. సో అది మనకి ఛార్జ్ చేసుకోవడానికి 45 watt ఛార్జింగ్ కెపాసిటీ ఉంది. కాకపోతే బ్రిక్ అనేది అందులో రాదు, మనకి బాక్స్లో రాదు. సో అది సపరేట్గా పర్చేస్ చేయాలి, అది ఒక ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది మనకి. యాజ్ యూజువల్ మనకి సామ్సంగ్ 1 UI తోటి వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ 14 తోటి వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ద గుడ్ థింగ్ ఈస్ 4 years OS అప్డేట్స్ వస్తుంది అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుంది. సో ఈ సెగ్మెంట్లో ఇదే ఎక్కువ అప్డేట్స్ ఇస్తుంది ఇప్పుడైతే. అండ్ ఇది ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో మనకి 22,999 రూపీస్కి ఉంది. కథ క్లైమాక్స్ చేరింది అంటే మనం వెయిట్ చేస్తున్న ఫోన్ అయితే వచ్చింది, అదే రియల్మీ GT60. ఇది ఒక డీసెంట్ ప్రైస్కే మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఇస్తుంది. ప్రైస్ ఎంత అంటే 31,000. 25,000 బిలో ఫోన్స్ అని చెప్పి 31,000 అంటున్నారు అనుకుంటున్నారు కదా. ఈ వీడియోలో నేను ఈ ఫోన్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ 31,000కి 4,000 కూపన్తో పాటు 1,000 ఆల్ బ్యాంక్స్ డిస్కౌంట్ అయితే ఉంది. సో 5,000 డిస్కౌంట్ అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే 26,000, 25,000కి ఒక 1,000 ఎక్కువ. ఇది కూడా మీకు ఒకవేళ ఆ ఆఫర్స్ చూపిస్తేనే కన్సిడర్ చేయండి, లేకపోతే వేరే మొబైల్స్ కూడా చాలా బాగున్నాయి. సామ్సంగ్ బాగుంది, ఐక్యూ బాగుంది, మిగతా మొబైల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఆఫర్ ఉంటే మంచి డీలే అంటాను నేను ఇది. స్పెసిఫికేషన్స్ దగ్గరికి వెళ్తే మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 7+ Gen 3 వస్తుంది. అంటే ఇందాక ఫోన్స్లో 7 Gen 3 ఉంది కదా, ఇది కొంచెం దానికన్నా హైయర్ వర్షన్ 7+ Gen 3. ఇది మనకి 6.78 inch AMOLED డిస్ప్లేతో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ అనదర్ గుడ్ థింగ్ ఈస్ ఇందులో మనకి Victus 2 ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇందులో మనకి 6000 nits పీక్ బ్రైట్నెస్ ఉంది. కెమెరా చూసుకున్న మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్తో పాటు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అండ్ ఇది 5500 mAh బ్యాటరీతో పాటు ఆ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి మనకి 120 watt ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఛార్జింగ్ అడాప్టర్ కూడా బాక్స్లోనే వస్తుంది. సో అప్డేట్ చూసుకున్న మనకి 3 years OS అప్డేట్స్ వస్తుంది అండ్ 4 years సెక్యూరిటీ ఉంటుంది కదా, అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ ప్రైస్ రేంజ్లో ఒక 1000 ఎక్కువైనా ఆ కూపన్స్ అవైలబుల్ ఉంటే మీరు కన్సిడర్ చేయొచ్చు ఈ ఫోన్ అయితే, లేదంటే వేరే మొబైల్స్కి మీరు వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఆర్ ఎల్స్ నెక్స్ట్ మీకు ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకున్నా కూడా మీకు సామ్సంగ్ గ్యాలక్సీ F55 5G ఉంది. ఇది కెమెరా వైజ్ అయినా కానీ చిప్సెట్ వైజ్ అయినా కానీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఒకవేళ మీరు గేమింగ్ ఫ్యాన్స్ అయితే, బ్లూషెట్ గాయ్ గేమింగ్ ఫ్యాన్స్ అయితే మీరు పోకో X6 Pro మంచిగా కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో ముందుగా ఆ మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే ఉంటుండే, కానీ ఇప్పుడైతే క్లియర్ చేసుకుంది. సో ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్లో మోటో H50 ఫ్యూజన్, దాని తర్వాత ఐక్యూ Z9s Pro, లాస్ట్ వచ్చేసరికి వివో T3 5G ఉంటుంది. సో ఇవన్నీ కూడా మంచి ఆఫర్స్ ఉంటాయి. ఆ సేల్స్ అప్పుడు కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో వాటి కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇన్ కేసు నేను ఏదైనా మొబైల్ మర్చిపోతే ఈ మొబైల్స్లో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.